నమస్తే, వెల్కమ్ టు రీజనల్ రౌండప్. ప్రాంతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం రీజనల్ రౌండప్ 8వ ఎపిసోడ్లోకి వెళదాం. ఈ వారంలో జరిగినటువంటి ప్రాంతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ బీవీఎస్ భాస్కర్ గారు ప్రస్తుతం నేషనల్ స్టాప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, భాస్కర్ గారు, ఈ వారం చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల నియామకం చేసింది. ఆల్మోస్ట్ సంవత్సర కాలంగా అందరూ ఎదురు చూస్తున్నారు, ఎవరు వస్తారు, ఎవరు ప్రెసిడెంట్ అవుతారని అనుకుంటున్న టైంలో నిజానికి అంచనాలను తలకిందులు చేశారా, లేకపోతే అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నారా నాకు తెలియదు, మీరు చెప్పండి. బట్ ఇక్కడ రామచంద్రరావు గారిని అధ్యక్షుడిని చేశారు, అక్కడ ఆంధ్రాలో మాధవ్ని అధ్యక్షుడిగా నియమించారు. సో ఈ టైంలో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్ష నియామకం సంబంధించి ఆంధ్రాలో పెద్ద కాంట్రవర్సీగా ఏం లేదు, కానీ తెలంగాణలో మాత్రం ఒకంత ఆశ్చర్యానికి చాలామంది గురయ్యారు. సో రామచంద్రరావు గారి పేరు ఎందుకు వచ్చింది, ఈయనను ఎందుకు అధ్యక్షుడిగా చేశారు అనే ఒక చర్చ అయితే విపరీతంగా నడుస్తుంది. దీంట్లో ఆల్మోస్ట్ కొంత వర్గపోరు, ఒకరికొకరికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు, ఇవన్నిటి మధ్య రామచంద్రరావు గారు నిజానికి రామచంద్రరావు గారు సౌమ్యుడు, ఆయన విషయంలో ఎటువంటి భేదాభిప్రాయాలు నిజానికి భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అజాత శత్రువుగా ఉన్న వ్యక్తి, అందరితో కలుపుగోలుగా ఉంటారు, అండ్ ఆయన అందరితో నిజానికి రిలేషన్స్ మెయింటైన్ చేసిన విధానం కూడా అసలు ఎవరికీ డౌట్ లేదు. బట్ వై రామచంద్రరావు గారు అనే ప్రశ్న విషయంలో బీజేపీలోనే ఆయా వర్గాల మధ్య మాత్రం విపరీతమైన చర్చ జరుగుతోంది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు రాలేదని. సో ఇట్లాంటి టైంలో అంటే అసలు ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడిగా రావడం అనేది మీరు అన్నట్టుగా అందరికీ ఆశ్చర్యము, బీజేపీ కాకుండా మిగతా వాళ్ళకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇటు బీఆర్ఎస్, రేవంత్ వాళ్ళందరూ కూడా ఈటెల గారు అధ్యక్షుడు అవుతున్నారని చెప్పి మన కాంగ్రెస్ గాంధీ భవన్లో ఒకరు చెప్తున్నారు. ఈటెల పేరు మీద టైప్ కూడా చేసేసారట అభినందనల కోసం. మహేష్ కుమార్ గౌడ్ సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు మనతో అన్నారు. సో ఆయనకి అభినందనలు చెప్పేంత స్థాయికి కూడా అయిపోయింది. అంటే మిగతా మన పత్రికల్లో చూస్తే కూడా వీళ్ళిద్దరి మధ్య పోరు అనేది లాస్ట్ చివరి దాకా వచ్చింది. ఈటెల అరవింద్, ఈటెల మళ్ళీ బండి సంజయ్ గారు, ఇలా నలుగురి వైపే జరుగుతుంది. ఈటెల, బండి సంజయ్, అరవింద్ అండ్ రామచంద్రరావు గారి పేరు ఇంకా కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నింది. అయితే ఆ రోజు వరకు అందరి ఊహాగానాలు తలకిందులయ్యేటట్టు, తారుమారయ్యేటట్టు రామచంద్రరావు గారు వచ్చారు. ఇక్కడ మనం 2 రాష్ట్రాలు, అక్కడ మాధవ్ గారు, ఇక్కడ రామచంద్రరావు గారు చూసుకుంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ పక్కన పెట్టాలి. ఫస్ట్ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి ఎవరు అవసరం అవుతారు అనే విషయం మీదనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు ఆయన నియామకం కనపడుతోంది. వాళ్ళిద్దరి నియామకం కూడా అంతే. అంటే ఆంధ్రాలో చూసుకుంటే పార్టీకి సంబంధించి చాలా లోటుపాట్లు ఉన్నాయి. జిల్లాల కమిటీల విషయంలో అసలు వేశారా లేదా అనేవి అవన్నీ కూడా పక్కన పెడితే ఇక్కడ రామచంద్రరావు గారి విషయం వస్తే పార్టీని సంస్థాగతంగా ఎంతవరకు తీసుకెళ్తున్నారు, ఎంతవరకు కార్యకర్తల్ని, అంటే రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పంచాయతీ ఎలక్షన్స్, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, జీహెచ్ఎంసీ, వీటి విషయంలో ఎంతవరకు సిద్ధం చేస్తున్నారు అనే విషయం మీరు ఒక్కసారి ఆలోచిస్తే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, దాని తర్వాత మన అరవింద్, మిగతా వాళ్ళందరూ కూడా కౌంటర్ కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి సంసిద్ధత ఏదైతే, ఈటెల గారు కూడా, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఇష్యూ రోజు తెర మీదకి వస్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో, అదేవిధంగా కాళేశ్వరము, బనకచెర్ల, ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి కంచె గచ్చబౌలి, ఇలాంటి ఇష్యూస్లో కాంగ్రెస్ని కౌంటర్ చేయడానికి, బీఆర్ఎస్ నోరు ముయించడానికి సంసిద్ధత అవుతూ రాజకీయంగా ఎదుర్కోవడానికి, రాజకీయంగా ఎదగడానికి చాలా కష్టపడుతున్నారు. ఆ విషయంలో సందేహం లేదు. అంటే ఆ పార్టీ పరంగా చూస్తే వాళ్ళు సంస్థాగతంగా ఎంతవరకు చేశారు అనే లెక్క తీయాల్సిన అవసరం వచ్చినప్పుడు రామచంద్రరావు గారు అవసరమయ్యారు. అంటే ఆర్ఎస్ఎస్కి ఉండేటువంటి ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్ మీద వచ్చినటువంటి బీజేపీ వాళ్ళు కాదన్నా అవునన్నా కూడా జనసంఘులు, తర్వాత బీజేపీలు సంఘ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాయి అని చెప్పి మనం అన్యక్షేత్రం అని చెప్పి వాళ్ళు పదం వాడుతుంటారు. అది వేరే క్షేత్రం కావచ్చు, కానీ ఆ బేస్ ఏదైతే ఉందో ఆ బేసుకి ఇబ్బంది అవుతుంది. రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలో తేవడానికి బేస్ అనేది అవసరము. మీరు కమ్యూనిస్టులు చూడండి, కాంగ్రెస్ సంగతి పక్కన పెట్టండి, కమ్యూనిస్టులు వాళ్ళు నేర్చుకుంది ఆర్ఎస్ఎస్ నుంచి. వాళ్ళు ఎవరు ఒప్పుకోరు, కానీ ఆర్ఎస్ఎస్ నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణాన్ని అనుసరించే కమ్యూనిస్టు పార్టీలు ఆ తర్వాత నిర్మాణం అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే బూత్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు, అంటే జాతీయ అధ్యక్షుడి వరకు సంఘ బ్యాక్గ్రౌండ్, సంఘ సపోర్టుతో జరుగుతూ ఉంటుంది. ఈ విషయము బీజేపీ వాళ్ళు కాదన్నా, సంఘ వాళ్ళు కాదన్నా అది నిర్వివాద అంశం.
వివాదాంశం కరెక్టే. అది ఒకటి. రెండవది, పార్టీని ప్రిపేర్ చేయాలి ఎలక్షన్స్కి, లేదంటే 3.5 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్లో మళ్ళీ అధికారానికి రావాలి అంటే ఒక ఫేస్ అయితే ఉండాలి. దానికి కాదంట్లో చరిష్మా కలిగిన నాయకుడు, ప్రజల్లో పలుకుబడిన నాయకుడు, నలుగురికి కనిపించే నాయకుడు. ఆ నాయకుడిని ఎవరు తయారు చేస్తారు, ఎక్కడి నుంచి వస్తారు? సడన్గా పైనుంచి ఊడిపడరు. అదేవిధంగా మనము ఇంకొక వైపు చూస్తే ఈటెల గారు ఉన్నారు. ఆయనకున్న చరిష్మా ఆయనకుంది. కొట్లాట విషయంలో ఆయన గట్టిగా కొట్లాడేవారు లేరు. అదే విషయంలో బండి సంజయ్, ఆయన దూకుడు సంగతి విషయం తెలిసిందే. అరవింద్ గారు మనం కేవలం నిజామాబాద్ ఎంపీగా కనిపిస్తారు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కోవడంలో మిగతా 2 పార్టీలని, కాంగ్రెస్ బీఆర్ఎస్లని ఎదుర్కోవడంలో ఆయన కూడా గట్టిగానే మాట్లాడతారు. వీళ్ళందరితో పాటు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, చాలా అనుభవం ఉన్న మంత్రిగా ఆయన ఎదుర్కొంటారు. ఇది కాదు మనకు కావాల్సింది. పార్టీని బలోపేతం చేసే నాయకుడు ఎక్కడి నుంచి కావాలి? కుల సమీకరణలు పక్కన పెట్టేయండి. పార్టీకి మొదటి నుంచి లాయల్గా ఉంటూ, సంఘ బ్యాక్గ్రౌండ్ ఉంటూ. ఇక మరో విషయం ఏంటంటే, ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో, ఈటెల, అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరికీ తల్లో 4 మాదిరుంటూ వాళ్ళని కలుపుకోబోతూ, ఇక్కడ తల్లో 4 అంటే వాళ్ళకి అడుగులు మడుగులు ఎత్తేవాళ్ళు కాదు. అంటే వాళ్ళ యొక్క వ్యూహాలకు తగ్గట్టు వాళ్ళని, దూకుడిని కొంచెం కళ్ళెం వేస్తూ, వాళ్ళతో మాట్లాడి అణిగిమణిగి ఉంటూ, వాళ్ళ మీద అవసరమైతే కమాండ్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. కరెక్ట్. సో అదేవిధంగా ఈటెల గారి విషయం వస్తే, మల్కాజ్గిరిలో ఆయన ఈటెల గారి ఎలక్షన్స్కి రామచంద్రరావు గారు ఎంతో కష్టపడ్డారు. అవును, అది కూడా మనం కాదనలేము. అదేవిధంగా బండి సంజయ్ విషయం వచ్చినప్పుడు ఆయన్ని అధ్యక్షుడిగా పక్కన పెట్టే టైంలో, కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చే టైంలో ఆయన రామచంద్రరావు గారి పాత్ర ఏంటి అనేది మిగతా బీజేపీ ఏతర వర్గాలకు తెలియకపోవచ్చు, కానీ బీజేపీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అదేవిధంగా అరవింద్ గారి విషయం వస్తే, ఆయనకి అరవింద్ గారికి ఎక్కడ తేడాలు లేవు, అంటే అభిప్రాయ భేదాలు లేవు. అవును. సో ఇలా నలుగురిని కలుపుకోబోతూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసి ఎలక్షన్స్ ముందు వరకు, అంటే 3 ఏళ్ల వరకు సిద్ధం చేసి కాబోయే ప్రెసిడెంట్ చేతుల్లో పెట్టే సమర్థత ఉన్న నాయకుడు అని ఎవరున్నారని వెతికితే రామచంద్రరావు గారు అనిపించారు. ఇంకొకటి, రామచంద్రరావు గారు వచ్చినా, ఈటెల గారు వచ్చినా, బండి సంజయ్ గారు వచ్చినా, ఇంకొకరు వచ్చినా కూడా వీళ్ళందరూ హైకమాండ్, బీజేపీ హైకమాండ్ ఏదైతే ఉందో వాళ్ళని అనుసరించే, వాళ్ళ ప్రతిపాదనలు, వాళ్ళ వ్యూహాలకు తగ్గట్టుగానే పనిచేయాలి. దాంట్లో బీజేపీ విషయంలో కాంగ్రెస్ విషయం పక్కన పెడితే, అంటే కాంగ్రెస్లో కూడా హైకమాండ్ ఉంది, కానీ అక్కడ పరిస్థితి వేరే. అంటే ఖర్గే గారు మొన్న అన్నట్లు నేనేం లేదు ప్రెసిడెంట్గా, అంతా కూడా హైకమాండ్, అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్న విషయంగా కర్ణాటక ముఖ్యమంత్రి విషయంలో ఏదైతే అన్నారో అలా జరుగుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి వేరే, ప్రభుత్వం వేరే, పార్టీ వేరే. సో పార్టీని నడిపించడం అనేది చాలా కష్టమైన పని. అదేవిధంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పార్టీ అంటూ ప్రభుత్వంలోకి రావాలి. వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అని దాన్ని నడిపించడం ఒక తీరు, అదొక ఛాలెంజ్. పార్టీని సంస్థాగతంగా తీసుకెళ్లడం, మనం ఫస్ట్ విద్యాసాగర్ రావు గారు, బంగారు లక్ష్మణ్ గారు, ఆ తర్వాత వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పార్టీని బలోపేతం. దానికి ముందు వెంకయ్య నాయుడు గారు, వీళ్ళంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, వీరందరూ కూడా పార్టీని ఎలా బలోపేతం చేశారు, పార్టీని ఎలా తీసుకెళ్లారు, అదే లైన్స్లో తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరున్నారు అని హైకమాండ్ ఆలోచించినప్పుడు రామచంద్రరావు గారు వివాదరహితుడుగా ఉంటూ అందరినీ కలుపుకోయే వ్యక్తిగా అనిపించింది. సో దాని గురించి ఆయన ఎంపిక జరిగింది తప్పితే, ఈటెల గారి యొక్క చరిష్మా, లేకపోతే అరవింద్ గారికి ఉన్నటువంటి గట్టిగా మాట్లాడే స్వభావము, బండి సంజయ్ గారి దూకుడు, ఇవన్నీ కాదు. సరే, ఇప్పుడు అంటారా అలకల విషయం, మీరు అన్నారు ఆంధ్రాలో ఏం పెద్దగా అనిపించలేదు, ఇక్కడ కనిపిస్తోంది అంటే, ఈటెల గారు దాదాపుగా అయిపోయాను అని డిసైడ్ చేసేసుకొని ఆయన అన్నీ సిద్ధం చేసుకొని కాబోయే అధ్యక్షుడు అన్న దాంట్లో అయిపోయింది అన్న తరుణంలో ఆయన పక్కన పెట్టడం నిజంగా బాధించుంటుంది. అదేవిధంగా మన అరవింద్ గారి విషయంలో కానీ అందరికంటే కూడా దెబ్బతినింది రాజాసింగ్ గారు. కరెక్ట్. అంటే రాజాసింగ్ గారి విషయం మనకు తెలుసు. ఆయన ఓపెన్గా హైకమాండ్ మీద, ఇక్కడున్న మంత్రుల మీద, సహచర ఎంపీలు, ఎమ్మెల్యేల మీద ఆయన విరుచుకుపడడం, ఒక రకంగా పత్రికల్లో రావడం. మీకు గమనించే ఉంటారు, బీజేపీలో స్ట్రిక్ట్గా అమలయ్యేది ఏంటంటే, పత్రికాముఖంగా కానీ బహిరంగ కానీ మనం మాట్లాడకూడదు అనే నియమం ఏదైతే ఉంటుందో అది అన్ని పార్టీల కంటే గట్టిగా వీళ్ళు నమ్ముతారు, ఆ రకంగానే వెళ్తారు. సో ఈయన దూకుడు స్వభావానికి, ఈయన చేసే విమర్శలకి, సొంత పార్టీ మీద
చేసేదానికి ఆయన్ని ఎలాగూ ప్రెసిడెంట్గా తీసుకుంటారు అనే విషయంలో అందరికీ డౌటే. ఎలాగూ తీసుకోరు, ఆ పరిగణనలోకి తీసుకోరు. ఆ విషయం ప్రూవ్ అయిన తర్వాత ఆయన రాజీనామా చేసి పక్కకి వెళ్ళారు. కానీ రేపు హిందుత్వ ఓట్ బ్యాంక్ విషయము, పాత బస్తీలో ఎదుర్కొనే విషయం వస్తే మళ్ళీ రాజాసింగ్ గారి యొక్క మద్దతు అవసరమవుతుంది. ఆ తర్వాత అందుకని చెప్పి ఆయన్ని లాస్ట్ టైం సస్పెండ్ చేసి మళ్ళీ ఎలా తీసుకున్నారో అలాగా తీసుకుంటారా లేదా అనేది పక్కన పెడితే, రామచంద్రరావు గారు రాజాసింగ్ గారిని కూడా కలుపుకోబోవాల్సిన అవసరం కొద్దిగా ఉండొచ్చు. అంటే మొత్తం వారి మీద ఇప్పుడు ఇమీడియట్గా కాకపోవచ్చు కానీ బట్ కొన్ని రోజుల తర్వాత అయినా సరే అది అంటే అక్కడ మాధవీలత గారు మళ్ళీ ఉన్నారు. ఆవిడ కూడా గట్టిగానే ఫైట్ చేశారు లాస్ట్ టైము. అయితే మాధవీలత గారి విషయంలో కూడా రాజాసింగ్ గారికి గొడవలు ఉన్నాయి. చాలా రోజులు ప్రచారానికి వెళ్ళకపోవడము అవన్నీ జరిగి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మగవాడు ఎవడో దొరకలేదా అని. అవును. సో ఆయనకి అలా ఒక ముద్ర ఉండిపోయింది. కాబట్టి ఆయన నన్ను ప్రెసిడెంట్ చేస్తారు అనుకున్నాను, లేకపోతే గో సంరక్షణ ఒకటే నినాదంగా వెళ్తాను అనే దాంట్లో పార్టీ ఆలోచించలేదు కూడా. ఓకే. సో అంటే నేను అడిగేది సార్, ఇప్పుడు మనం నిజంగానే వాట్ ఎవర్ ద డెసిషన్ అయిపోయింది, నిజానికి ఒక నిర్ణయం తీసుకున్నది అధిష్టాన వర్గం. సో నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగే పరిణామాలను ఖచ్చితంగా మనం విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మీరు ఇందాక అన్నది సమన్వయపరుచుకోవడం అనేది ఒక ఛాలెంజ్ అయితే, అసలు ప్రజా మద్దతు కూడగట్టడము, ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఇంకొకటి. అందులోనూ ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. అటు జూబ్లీ హిల్స్ బైపోల్ రాబోతోంది. ఇంకా రాజాసింగ్ ఒకవేళ రాజీనామా చేసి అది యాక్సెప్ట్ చేస్తే నిజంగానే అక్కడ కూడా బైపోల్ వస్తే మరి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో వీటన్నిటినీ ఎదుర్కొనే విధంగా పార్టీ ఈరోజు రెడీగా ఉందా బీజేపీ? అండ్ ఒక రకమైన భావన కూడా చాలా మందికి వచ్చింది ఏంటంటే, అయిపోయింది ఇంకా బీజేపీ పరిస్థితి అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ అయిపోయింది అనేది కరెక్ట్ కాదేమో కాదు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు బలం, ఇవన్నీ ఒక రకంగా ప్రజల మద్దతు ఉంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఓకే. అంటే సంవత్సరం అయిపోయింది కదండి, సంవత్సరం అయినా కూడా పార్టీకి బేస్ ఉంది. ఆ బేస్లో కొన్ని లుకలుకలు అవి ఉన్నాయి కాబట్టి వాటిని సరిచేయడానికి తీసుకొచ్చినటువంటి రామచంద్రరావు గారు ఆ విషయంలో చూడాలి. నెంబర్ 2, ఇప్పుడు రామచంద్రరావు గారు ఎంపిక చేయడంతో పార్టీ మొత్తం కకావికలం అయిపోతుంది, ఎవరి దారిన వాడు వెళ్ళిపోతారు, పార్టీ బలహీనపడుతోంది అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శించినా ఎవరు విమర్శించినా కూడా పార్టీకి బేస్ తెలంగాణలో లేదు అనేది అవాస్తవం. బేస్ ఉంది కాబట్టి ఇంతమంది గెలిచారు. రేపు రాజాసింగ్ గారి ఎలక్షన్స్ అవసరమే, ఆయన రాజీనామాను ఆమోదించి ఆయన వెళ్ళినా కూడా అక్కడ ఇంకో మాధవీలత గారు ఇంకొకరు అక్కడ వస్తారు. కానీ పార్టీ ఓట్ అనేది ఎక్కడికి వెళ్ళదు అనేది మనకి కనపడుతోంది గత ఎలక్షన్స్ నుంచి కూడా. ఓకే. అది ఇప్పుడు ప్రస్తుతం సూపర్ ఉన్న పరిస్థితి. కాకపోతే ఈ ఛాలెంజ్ ని అధిగమిస్తారు అని అంటారు మీరు, ఏం ప్రాబ్లం లేదు అని అంటారు. ఎందుకంటే సంస్థాగతమైన బలం ఉంది కాబట్టి. లెట్స్ సీ సార్. ఓకే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మాధవ్ గారి ముందున్న ఛాలెంజ్ ఏంటి ఒకటి, రెండోది బాబు ఎమ్మెల్యేల పైన సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. కొంత సీరియస్గా లేని వ్యక్తులు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ విషయంలో కొంచెం ఆయన గరుకుగానే బిహేవ్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. సో చంద్రబాబు గారి లక్ష్యానికి అనుగుణంగా లేకపోతే ఆ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇంకో దాంట్లో అక్కడ నాన్ సీరియస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారా? అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైన బాబు ఆగ్రహాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ 2 విషయాలు అడిగారు. మాధవ్ గారి విషయం చెప్పాలంటే ఇక్కడ కూడా మాధవ్ గారి విషయంలో కూడా జరిగింది సంస్థాగతంగా పటిష్టత కోసం. మనం తెలంగాణతో పోలిస్తే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో చాలా వీక్గా ఉంది అనే విషయము మనకందరికీ తెలిసిందే. ఎంతమందిని ఎన్నుకున్నారు ఏంటి అసలు దీని విషయంలో గతం నుంచి ప్రతిపక్షాల నుంచి సొంత పార్టీ నుంచి అన్నిటి నుంచి ఒక గట్టి విమర్శ ఏంటంటే, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళతో అక్కడున్నటువంటి బీజేపీ నాయకులు లాలూచీ పడిపోతుంటారనే ఆరోపణ తీవ్రంగా ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది పార్టీ అధ్యక్షులు గతంలో ఎప్పుడో పనిచేసిన వాళ్ళందరి విషయంలో కూడా ఈ విమర్శ ఉంది. సో ఆ విమర్శని గట్టిగా జవాబు చెప్పారు. అవన్నీ పక్కన పెడితే ఇక్కడ కూడా నలుగురిని కలుపుకోయే వ్యక్తి ఎవరు, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా బీజేపీ తన ఎజెండాని ప్రజల్లోకి తీసుకోగలిగినటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచించి మాధవ్ గారిని ఎంపిక చేసినట్టుగా కనపడుతోంది. అంటే ఆయనకు కూడా ఆర్ఎస్ఎస్ బేస్ ఉంది, బీజేపీ ఉంది. వాళ్ళ తండ్రి గారు పివి చలపతిరావు గారు జనసంఘ నుంచి బీజేపీ ఎమ్మెల్సీగా, ఆ తర్వాత కూడా ఆయన గట్టిగా ఉన్నారు. ఆయన బాటలోనే మాధవ్ గారు నడుస్తున్నారు.
ఇక్కడ కూడా కులం ప్రస్తావన కనుక బీసీ ఆయన ఏది అని చెప్పి పక్కన పెడితే వాళ్ళకి కావాల్సింది బేసు ఏదైతే ఉంటుందో పార్టీని కింద స్థాయి నుంచి నడుపుకుంటూ వాళ్ళు నిర్మాణం చేసుకుంటూ ఎక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి ఇబ్బంది లేకుండా ఎక్కడ రాజీ పడకుండా తీసుకోబోయే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి కోసం వాళ్ళు చేసిన కసరత్తులో భాగంగా మాధవ్ గారిని ఎంపిక చేశారు. ఇక్కడ ఇంకొక విషయం మీరు అడిగింది, రెండో విషయం ఏంటంటే బాబు 15 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే నాన్ సీరియస్గా ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ అయ్యారు అని. పార్టీ సమావేశానికి సంబంధించి నేను ఒకసారి మన మిత్రులతో మాట్లాడితే, జర్నలిస్ట్ మిత్రులు ఆ రోజు అక్కడ హాజరైన ఎవరైతే ఉన్నారో ఆ సమావేశంలో, తెలుగుదేశం సమావేశానికి అంటే సంస్థాగతంగా జరిగినా కూడా టీడీపీ కార్యవర్గ సమావేశం తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి చూస్తే బాబు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కూడా ఎమ్మెల్యేల పనితీరు విషయంలో ఎప్పటికప్పుడు కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్. ఆ తర్వాత మన చివరికి మీరు గుర్తుందో లేదో యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ని కూడా పిలిపించి గట్టిగా వాయించిన సందర్భాలు ఉన్నాయి. లైక్ సిఇఓ కంపెనీ. కరెక్ట్. సో అది నెగటివ్ వర్డ్ కూడా కాదు, యాక్చువల్లీ ఇట్స్ పాజిటివ్ వర్డ్ చెప్పాలనుకున్నది. ఆయన అలాంటి సిఇఓగానే వ్యవహరిస్తారు. మీరు బుచ్చయ్య చౌదరి విషయంలో చూడండి, బుచ్చయ్య చౌదరి గారు ఎన్నోసార్లు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా ఏం చేసినా కూడా నెమ్మదిగా పిలిపించి ఆయన సీనియారిటీని గౌరవిస్తూనే వాయించేటట్టు వాయించేస్తారు. ఆ విషయం ఆయనే పబ్లిక్గా చెప్పుకున్నారు చాలాసార్లు. బాబు గట్టిగానే మాట్లాడాయా అని చెప్పి ఆయన చాలాసార్లు అన్నారు. మేము ఒకసారి 1-2 సందర్భాల్లో బుచ్చయ్య చౌదరి గారిని కలిసినప్పుడు కూడా అవును, పార్టీ అయిన తర్వాత పార్టీ పెద్దగా ఆయన వాయిస్తాడు, తప్పదు, అప్పుడు ఏదో జరిగి ఉంటుంది, నేను ఏదో రియాక్ట్ అయింటాను ఆ టైంకి. సో ఎవరిని ఎలా కంట్రోల్లో పెట్టాలి, పార్టీని ఎలా నడిపించాలి అన్న విషయంలో మొన్న కూడా మనం చూసాం యోగాంధ్ర సన్నాహక సమావేశంలో ఈవెన్ అచ్చెన్నాయుడు గారిని కూడా చాలా గట్టిగానే మీరు అంటే ఏదో బస్సులు డీటెయిల్స్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన గట్టిగానే అన్నారు మాట. మీరు ఇంకొక విషయము నేను గతంలో కూడా చెప్పాను, అప్పుడు వేరే నెగటివ్గా చెప్పాల్సి వచ్చి ఆ విషయంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎవరికి ఐఏఎస్ల విషయంలో కూడా ఎంత సీనియర్ అజయ్ కల్లం లాంటి వారు కూడా చంద్రబాబు దగ్గర పనిచేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఒక డిసిప్లైన్ అనేది ప్రభుత్వ యంత్రాంగంలో ఒక డిసిప్లిన్ ఎవరికి వాళ్ళు కాకుండా డిసిప్లైన్గా ఉండటం, అదేవిధంగా కరెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఐఏఎస్లకు కూడా మీరు ఇది కాదు ఇది చేయండి అని చెప్పి దబాయించడం వేరే, జగన్ గారి మాదిరి నువ్వు ఇది చేసి తీరాలని చెప్పడం వేరే. ఇలా చేస్తే ఎలా బాగుంటుందా బాగుండదా మీ సలహా ఇవ్వండి అంటూనే తను చెప్పదలుచుకుంది, తను చేయదలుచుకుంది తను చేస్తారు. సో ఆయనకున్న ఎక్స్పర్టైజ్ అది రాజకీయ అనుభవం. అదే రాజకీయ అనుభవంతో పాటు పాలనా అనుభవం కూడా కావాలి. ఇక్కడ 15 మంది ఎమ్మెల్యేలే అంటున్నాం, 56 మంది మొత్తం పార్టీ నాయకులతో కలిపి వాళ్ళందరూ కూడా సమావేశానికి రాలేదు. సో ఆ రాని విషయాన్ని ఇంకో రకంగా కూడా మీకు ఏదన్నా విదేశీ ట్రిప్పులు ఉంటే ఆ ట్రిప్పులు డేట్లు మార్చుకోవచ్చు కదా, గుళ్ళు గోపురాలకి వెళ్లాల్సి ఉంటే ఇదే టైం దొరికిందా మీకు అని కూడా గట్టిగానే చెప్పారు. అంటే ఆ 15 మంది ఎమ్మెల్యేలని బహిరంగంగా చెప్పడం వేరే, వాళ్ళని మళ్ళీ ఇండివిజువల్గా ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ విదేశీ పర్యటనలో లేకపోతే తీర్థయాత్రలో అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని సంస్కరించే బాటలో తీసుకోవడం లేదు. చివరికి అందరికీ తెలుసో లేదో కానీ తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను, లోకేష్ గారికి కూడా ఆయన ఏదన్నా తప్పులు మాట్లాడినా గతంలో చాలా తప్పులు రాజకీయ సభల్లో 24కు ముందు మాట్లాడిన సభల్లో తప్పులు మాట్లాడటం, అవి వైరల్ కావటము, లేకపోతే ప్రతిపక్షాలు ఎద్దేవా చేసిన సమయంలో కూడా ఆయన వ్యక్తిగతంగా పర్సనల్గా ఇంట్లోనో బయట లోకేష్ని సరిచేసిన సందర్భాలు కూడా ఆయనకు ఓనమాలు నేర్పించడం విషయంలో కూడా చంద్రబాబు చాలా గట్టిగానే ఉన్నారు. ఆ విషయంలో ములాజు లేదు. ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని చేయదలుచుకున్న విషయాన్ని ఖచ్చితంగా చెప్తారు. పార్టీని ఎట్లయితే హోల్డ్లో పెట్టుకోవాలన్న విషయం ఎన్టీఆర్ గారిని పదవీచ్యుతుడు అయిన సందర్భంలో జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు పార్టీని గ్రిప్లో పెట్టుకుని పార్టీని నడిపించే విషయంలో చంద్రబాబుకు ఉన్నటువంటి టాలెంట్ వేరే, దాని విషయంలో సందేహం లేదు. సరిగ్గా సీఎం మార్పుకు సంబంధించి కర్ణాటకలో చర్చ జరుగుతోంది, కానీ ఆ ప్రకంపనలో తెలంగాణలో కూడా ఉన్నట్టుగా కనబడుతోంది. డికే శివకుమార్ అండ్ సిద్ధరామయ్యకి మధ్య చాలా రోజుల నుంచి నడుస్తున్న చర్చనే ఇది. బట్ సిద్ధరామయ్యనే ఉంటారని ఒకరు అంటున్నారు, లేదు డికే శివకుమార్కి ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉందని ఇంకొకరు అంటున్నారు. ఈ చర్చ నడుస్తున్న టైంలో తెలంగాణలో కూడా అదే అంశం నడుస్తోంది. వాళ్ళ మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ పర్యటనకు వచ్చారు, పార్టీ సన్నాహక సమావేశాలు ఏదో నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఇక్కడ కూడా ముఖ్యమంత్రికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయా, లేకపోతే అదేం లేదు అంతా బాగానే ఉంది, అసలు సీఎం రేవంత్ని తీసే ప్రసక్తే లేదు అనే మాట మనం రూఢీ చేసుకోవచ్చా? రూఢీ చేసుకోవడానికి కాంగ్రెస్లో అవకాశం లేదు. ఎప్పుడు ఏమైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు.
ఏ రోజైనా ముఖ్యమంత్రులు మార్చొచ్చు, ఏ రోజైనా కూడా పార్టీ క్యాండిడేట్లని చివరి వరకు బీఫామ్ వరకు వచ్చి, మనం గతంలో కూడా ఒకసారి చెప్పాను, బీఫామ్ చేతికిచ్చి ఈయన వెళ్లే లోపల అక్కడ లోకల్గా ఉండే అతను బీఫామ్తో నామినేషన్ వేసిన సందర్భాలు చివరి నిమిషంలో కూడా అలా జరిగాయి. నామినేషన్ వేసిన తర్వాత కూడా విత్డ్రా చేసిన సందర్భాలు కాంగ్రెస్లోనే కోకొల్లలు ఉన్నాయి. సో ఇది గతమైతే, ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య కెమిస్ట్రీ సరిగా లేదు అన్న విషయము మనం చూస్తూనే ఉన్నాం. వారిద్దరి ఐపీఎల్ విషయంలో ఆ దుర్ఘటన జరిగిన తర్వాత డీకే శివకుమారుని సీఎం చేసే విషయంలో కొంత ఆలోచించారు. కానీ సిద్ధరామయ్య పనితీరు మీద కాంగ్రెస్ హైకమాండ్ అంత సరిగా ఒపీనియన్తో లేదు అనేది అక్కడ పత్రికల్లో అన్నిట్లో వస్తున్న వాస్తవం, కర్ణాటకలో సంబంధించి. ఇక్కడికి వచ్చేటప్పటికి రేవంత్ కూడా ఆ యొక్క ఏమంటారంటే ఆ ప్రకంపనలు అవన్నీ కూడా రేవంత్ కూడా తగులుతున్నాయి అని మనకి సమాచారం. అంటే ఎలాగంటే ఆయన ఏమంటే గంభీరంగా ఉన్నారు, ఆయన గట్టిగానే మాట్లాడుతున్నారు, హైకమాండ్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి అంటున్నారు. కానీ ఇక్కడ ఆయనకి కంటెండర్స్ విషయంలో ఆయన కనుక సీఎం కాకపోతే, సీఎంని మార్చాల్సి వస్తే అనే విషయం ఇప్పుడు రాకూడదు, మార్చాల్సి వస్తే అనే చర్చ ఒకటి మొదలైంది. కర్ణాటకలో మొదలైనట్టు కానీ ఇక్కడ కూడా మార్చాల్సి అంటూ వస్తే, సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు కాచు కూర్చున్నారని చెప్పొచ్చు. క్యాస్ట్ ఈక్వేషన్స్ అవన్నీ కనుక పరిగణనలోకి తీసుకుంటే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ మధ్య దూకుడు పెంచిన విషయం మీరు చూసే ఉంటారు. ఎంత రేవంత్ మనిషి ఆయన కాదు అనే చర్చ కూడా చాలా వచ్చింది మహేష్ కుమార్ గౌడ్. సో ఆయనకి వ్యతిరేకంగానే మహేష్ కుమార్ గౌడ్ యొక్క నియామకం జరిగింది. ఈయన వేరే వాళ్ళని ప్రపోజ్ చేశారు, కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చారు అని. ఆయన ఇప్పుడు మీరు రాజకీయాలు కనుక రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే, కాంగ్రెస్ యొక్క పర్టికులర్గా కాంగ్రెస్ బీట్ చూసే వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక క్రోడీకరించుకుంటే, మీరు మహేష్ కుమార్ గౌడ్ ఒక 3 నెలలు 2 నెలలు ఉన్నట్టుకి ఈ రోజుటికి మీరు చూడండి, ఒక బనకచర్ల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంకి వస్తే, అదేవిధంగా కాళేశ్వరం విషయంలో కానీ, చివరికి అనిరుద్ రెడ్డి అని చెప్పి ఒక ఎమ్మెల్యే నిన్న కాంగ్రెస్ విషయంలో కొంత కోవర్ట్లు ఉన్నారు అని చెప్పి మాట్లాడారు ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. సో ఆ విషయంలో ఈరోజు చూడండి ఎంత సీరియస్గా మహేష్ కుమార్ గౌడ్, అది మాట్లాడాల్సింది ఎవరు? మహేష్ కుమార్ అవునా కాదా అంటే సీఎం మాట్లాడాలి. సో అలా మీరు అనిరుద్ రెడ్డిని కానీ కంట్రోల్ చేసే విషయంలో కానీ, ఇవాళ మన మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రకటనలు, ఆయన యొక్క ఆవేశం చూసినట్లయితే, ఆయన కూడా ఢిల్లీతో ఉండేటువంటి సంబంధాల విషయంలో మహేష్ కుమార్ గౌడ్ కంటే కూడా ముందే మంత్రివర్గ విస్తరణ చూసాం మొన్న. మంత్రివర్గ విస్తరణలో ఈయన పాత్ర ఎంతవరకు ఉంది రేవంత్ గారిది అని ఆలోచించాల్సిన సమయం కూడా అనిపిస్తుంది. సో మహేష్ కుమార్ గౌడ్ యొక్క హవానే నడిచింది. అదేవిధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు వాళ్ళు కాపు కాసిన, వీళ్ళు కాకుండా ఇంకొక పేరు కూడా మనం మర్చిపోతున్నాం అనిపిస్తుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. సో ఆయన కూడా ఇప్పుడంతా ఆయన హవానే నడుస్తుంది. సో ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు కంటెండర్స్ లిస్ట్ కనుక తీస్తే ఆయన కూడా ఉన్నారు. ఎందుకంటే బడా పారిశ్రామికవేత్త, కాంట్రాక్టరు, ఇవన్నీ కూడా ఆయనకు ఒక ప్లస్ పాయింట్లు. కాంగ్రెస్లో కావాల్సినటువంటి, ఈరోజు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ డబ్బులు ఉన్న వ్యక్తిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరుంది. అవును. సో అలా కాంగ్రెస్లో కావాల్సిన అర్హతల్లో ఆయనకు ప్రధానమైన అర్హత కూడా ఉంది. సో అలాంటి విషయాలు చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కాచు కూర్చోన్నారు, రేవంత్ రెడ్డి గారిని మారుస్తారు. ఎప్పుడైతే కర్ణాటకలో ఆ యొక్క చర్చ వచ్చి దాదాపుగా ఖర్గే కూడా అవునేమో మారుస్తున్నారు అన్న సంకేతాలు వెలువడ్డాయో, ఇక్కడ ఆ ప్రకంపనలు ఖచ్చితంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఎంత గంభీరంగా చెప్పినా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినా, నేను ఇంకొక 5 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటానని చెప్పినా కూడా కాంగ్రెస్లో ఏ రోజుకి ఏం జరుగుతుందో తెలియదు. ఆ ప్రకంపనలు బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా యాక్టివిటీ రాబోయే నెలల్లో, వారాలు కాకపోయినా నెలల్లో ఎవరైతే కంటెండర్స్ ఉన్నారో వాళ్ళు తమ యాక్టివిటీని రాహుల్ గాంధీతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఒక కుంపటి రాజేస్తారు అనేది మనకు కనపడుతున్న విషయం. ఓకే సార్. అండ్ ఇప్పుడు మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 విషయాలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ రెండింటికి సంబంధించినటువంటి బనకచర్లకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ గురించి మనం మాట్లాడదాం సార్. యాక్చువల్లీ బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో భారత రాష్ట్ర సమితి అండ్ ఈవెన్ కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా మీరంటే మీరు, మీ వల్లనే ఇది జరిగింది అని చెప్పేసి ఎవరికి వాళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. సో ఒకరికొకరు ప్రతి విమర్శలు నడుస్తూ ఉన్నాయి. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి కూడా ఈ చర్చ నడుస్తుంది. అండ్ ఏపీ మా వాటా నీళ్ళని మీరు తీసుకుంటున్నారు, మీరు ఇట్లా చేస్తున్నారని గొడవ నడుస్తుంది. యాక్చువల్లీ దీని మీద కేంద్రం కూడా
నో చెప్పిన పరిస్థితి. సో బేసికల్లీ ఈ బనకచర్లకి సంబంధించి నిజానికి ఇది పొలిటికల్ యాక్టివిటీయేనా, లేకపోతే ఇంకా ఇతరేతర కారణాలు ఏమైనా దీంట్లో ఇమిడి ఉన్నాయా? అంటే వెనకాల ఈ బనకచర్ల కావాలని కోరుకుంటున్న శక్తులు, వద్దని కోరుకుంటున్న శక్తులు కూడా వెనకాల పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అనే ఒక చర్చ నడుస్తున్న టైం ఇది. సో మీరేం చెప్తారు? బనకచెర్ల ప్రాజెక్టు గురించి మనం దాదాపుగా 2-3 ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నాం. బనకచెర్ల ప్రాజెక్ట్ అనే కాదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో మనం ప్రజలకు ఎంతవరకు పడతాయి, ఆ విషయము ఎంతవరకు అవసరము ఆలోచిస్తున్నారా? పత్రికల్లో వస్తున్నాయి, వాళ్ళు రైతులకి ఊరేసేశారు ఈ ప్రాజెక్టు ద్వారా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళంటే, కాదు మీరే ఆ ఉరితాడుని తెచ్చిచ్చారు, మీరే ఊరేశారని చెప్పి హరీష్ రావు గారు అప్పటి ఇరిగేషన్ మంత్రిగా. సో ఈ బనకచెర్ల మీద జరుగుతున్నటువంటి చర్చ, అసలు మీరు ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. ఇరిగేషన్ అనేది రైతులకు సంబంధించిన విషయం. రైతులకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తాయి, ఎప్పట్లో వస్తాయి. ఒక ప్రాజెక్ట్ అంటూ చేపట్టిన పోలవరం చూసాం. పోలవరం అప్పుడు ఎప్పుడో ఇందిరాగాంధీ టైం తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రులు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత చంద్రబాబు గారు 2 సార్లు ముఖ్యమంత్రులు అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి ఒక రూపం రావటం, జగన్ గారు ఆ విషయంలో పెద్దగా దానికి వెచ్చించాల్సినటువంటి నిధులు వెచ్చించకపోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ పోలవరం లింక్ కెనాల్ కానీ బనకచెర్ల ప్రాజెక్టు వస్తుంది. బనకచెర్ల ద్వారా రాయలసీమను సస్యశ్యం చేయాలి అనేది ఒక టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నారు. తెలంగాణ విషయం వచ్చేటప్పటికి ఇది రాజకీయ అంశంగా మారింది. మన ఆంధ్ర వచ్చేటప్పటికి ఇది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇది రైతులకు సంబంధించినటువంటి ఆ ఏరియాని. కానీ అక్కడ కూడా మనము విషయం గమనిస్తే బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో పర్యావరణ అనుమతులు అనేవి నిరాకరించి, పర్యావరణ అనుమతులు అంటే ఆ నిపుణుల కమిటీ ఒక నివేదిక ఇవ్వడంతో అక్కడ ఒక పెద్ద గండిబడింది అని చెప్పొచ్చు. ఆ విషయంలో బడా పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాబీ యొక్క ప్రభావము, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏవైతే ఉంటుందో వాటి ద్వారా బనకచెర్ల ప్రాజెక్టుని టేకప్ చేశారు అన్న విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సో ఆ పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైపోయాయి, అదేవిధంగా ప్రధానమైపోయాయి. దాన్ని ఉద్దేశించే చంద్రబాబు గారు ఆ ప్రాజెక్ట్ చేపట్టారు అనే ఒక విమర్శ ఇప్పుడు మొదలైంది. సో దీంట్లో మీరు పర్యావరణ అనుమతులు ఎందుకు నిరాకరించారు అంటే, నల్లమల అడవుల్లో 18 కిలోమీటర్ల వరకు ఆ యొక్క లైన్ వెళ్తుంది. లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు. సో ఆ 18 కిలోమీటర్లు అభయారణ్యంగా ఉంది. అభయారణ్యంలో పులులు సంతానోత్పత్తికి సంబంధించినటువంటి సమయంలో ప్రతి సంవత్సరం ఉంటుంది. ఈ జూలై నెలలో ప్రారంభమైతే దాదాపుగా డిసెంబర్ వరకు 6 నెలల పాటు ఆ ఏరియాలో ఎలాంటి టన్నల్స్ తవ్వడం కానీ, వాటికి బంకర్ బాంబ్స్ లాంటి భయంకరమైన టన్నల్ని తవ్వేటువంటి పరికరాలు, బాంబులు ఉపయోగించకూడదు, ప్రేలుళ్ళు చేయకూడదు అని చెప్పి ఖచ్చితంగా పర్యావరణ శాస్త్రవేత్తలు, పర్యావరణ కమిటీ ఏదో ఆ రిపోర్ట్ ఇచ్చి దాన్ని, కానీ అక్కడ కాంట్రాక్టర్ల ప్రయోజనము, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏం పర్వాలేదండి మనం టేకప్ చేయొచ్చు అని చెప్పి చంద్రబాబు గారితో చెప్పుండొచ్చు. కానీ ఇరిగేషన్ విషయం అంటూ వస్తే ఆయనకి అక్కడ ఉన్నటువంటి మ్యాప్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మ్యాప్, అంటే 2 రాష్ట్రాల్లో ఇరిగేషన్ మీద చాలా పట్టుంది. ఆయన నిద్రలో లేపినా కూడా వాటి విషయం చెప్పగలరు. ఆయన అన్నీ తెలుసుండి బనకచెర్లను ఎందుకు టేకప్ చేశారు అంటే అది ఒక పెద్ద సందేహం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న. ఇక్కడికి వచ్చేటప్పటికి తెలంగాణ విషయంలో రాజకీయంగా దాన్ని వాడుకోవాలి అని చెప్పి 2 పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. గోదావరి యొక్క మిగులు జలాలు ఏవైతే ఉంటాయో వాటి వాటాల విషయంలో ట్రిబ్యునల్స్ ఆల్రెడీ చెప్పాయి, అంటే మీ వాటా ఇంత, మీ వాటా ఇంతని. సో ఆ ట్రిబ్యునల్స్ యొక్క అవార్డ్స్ ఏవైతే ఉంటాయో, వాటి చెప్పినటువంటి విషయాలు, అంశాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే నీటిని మళ్లించి. ఇక్కడ మీరు గమనిస్తే బనకచెర్ల విషయంలో ఇప్పుడు వచ్చింది కేవలం పర్యావరణానికి సంబంధించిన ఇష్యూ మాత్రమే వచ్చింది. వాటాల విషయం వచ్చి దాన్ని ఎంతవరకు వాడుకోవాలి అనే విషయం ఇంకా రాలేదు. ఆ పర్యావరణ నిపుణుల కమిటీ చెప్పింది ఏంటి, దీని తర్వాత మీరు ట్రిబ్యునల్కి వెళ్ళండి, వాటాల విషయం అడగండి, కేవలం మేము అంతవరకే చెప్పామంటే అది అడ్డు చెప్పారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ గారు వీళ్ళ ప్రజెంటేషన్ అవుతుంది. బనకచెర్ల ఇచ్చిన ప్రజెంటేషన్లో కూడా వాళ్ళు ఇదేదో ఆగిపోయింది, కేంద్రం అడ్డం చెప్పిందని మాత్రం చెప్తున్నారు. సో చంద్రబాబు గారు తనకున్నటువంటి ఇరిగేషన్ మీద ఒక అవగాహన, కేంద్రంతో ఉన్నటువంటి
ఒక మంచి ఆ సంబంధాల విషయంలో ఆయన ఏ రకంగా ప్రయత్నం చేస్తారు, వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ వీటి విషయాన్ని ఎలా ఉపయోగించుకున్నారు చూస్తే ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ సాటిస్ఫై అయ్యి, అంటే అనుమతి రాలేదు అన్న ఉద్దేశంతో మనం గెలిచాము అన్న ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఓకే, కానీ అటువైపు ఏ రకంగా దాన్ని సాధించుకోవచ్చు అనే చర్చ కూడా ఉంది అని చంద్రబాబు గారు అటువైపు ప్రయత్నం చేస్తున్నారు. అదే, కానీ ఆయన ఏ ఇన్ఫ్లుయెన్స్లో అలా చేస్తున్నారు, నిజంగా రాయలసీమకు తీసుకెళ్ళగలిగే ప్రయత్నం సఫలమవుతుందా విఫలమవుతుందా అనేది ఆయన తీసుకోబోయే నెక్స్ట్ చర్యల మీద అటు కేంద్రం, రాష్ట్రం, తెలంగాణ ఈ మూడు కూడా ఎదురు చూస్తున్నాయి. ఆయన వ్యూహం ఏంటి, నెక్స్ట్ నిపుణుల కమిటీ వద్దనిన తర్వాత ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అని. సో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనే విషయంలో ఎక్కడైనా కూడా రాజకీయ ప్రయోజనాలు కొంతవరకు, అన్నిటికంటే కూడా డబ్బు యొక్క ఇన్ఫ్లుయెన్స్, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టూ పన్నేటువంటి ఒక ప్లాన్ ఏదైతే ఉంటుందో, ఆ వ్యూహం ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ ట్రాప్లో ఎవరు పడతారు ఎవరు పడరు అనే అంశాలు కూడా చాలా ఉంటాయి. లెట్స్ సీ సార్ ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ ఇంకొక పాజిటివ్ న్యూస్, నిజానికి ఇది కొంచెం ఆఫ్ బీట్ స్టోరీ, ఇది ఒక సీరియస్ కాంటెంట్ నుంచి కొంచెం పక్కకు వచ్చేలాగా. వైజాగ్ నుంచి చెన్నైకి మొట్టమొదటి క్రూజ్ షిప్ మొదలైంది. అండ్ కార్డిలియా క్రూజ్ షిప్ అని అంటున్నారు యాక్చువల్లీ దీని పేరు. సో అంటే నిజానికి క్రూజ్ లో వెళుతున్నాను అని చెప్పడము, అమెరికన్స్ లేకపోతే వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు చాలా వరకు, మన ఎన్ఆర్ఐలు మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఓకే నేను ఒక వారం రోజులు అట్లా 2-3 రోజులు నేను క్రూజ్లో వెళ్తున్నాం మేము అని చెప్పేసి వినడం మన ఇక్కడున్న ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు, పిల్లలు వీళ్ళందరికీ పరిచయం. బట్ మన దగ్గర కూడా అట్లాంటి ఒక క్రూజ్ షిప్ రావడము నిజానికి ఈ పరిణామంని నిజానికి మంచి శుభ పరిణామంగానే చూడాలి. నాకు టూరిజం పెరుగుతోంది, రకరకాల అంశాలు పెరుగుతున్న క్రమంలో దీనివల్ల ఎటువంటి లాభం చేకూరుతుంది అండ్ క్రూజ్ గురించి మనం అసలు ఎందుకు మాట్లాడాలి ఒకసారి చెప్తారా? మనకి ఎక్కువగా టూర్లు అనేది ఇప్పుడు ఒక పార్ట్ ఆఫ్ ద యూత్. ప్రతి సంవత్సరం టూర్లు చేయాలి, సరదాగా ట్రెక్కింగ్ చేయాలి, అవును, లడాక్ వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలతో యూత్ అంతా కూడా రకరకాల ప్రయాణ సాధనాలు, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళడం ఈ తరంలో బాగా అలవాటైన విషయం. వెళ్ళాలనుకునే ప్యాకేజీలు, టూర్లు అవి వేరే అయితే, రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇలా క్రూజ్లో వెళ్ళాలి, ప్రశాంతంగా మనము కాసేపు ఆ సముద్ర వాతావరణాన్ని, ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము సాగర్మాల అని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకుంది. దానికి తగ్గట్టుగా వెంటనే దానికి సంబంధించినటువంటి అలర్ట్ అయిపోయి, ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ చైర్మన్గా అంగముత్తు గారు ఉన్నారు. వారు ఇలాంటి అవకాశాన్ని, సాగర్మాల దాన్ని మనం ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత వీరిద్దరూ కలిసి క్రూజ్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం విశాఖపట్నంలో నిర్మాణం చేసి దాని యొక్క వైబిలిటీ చూసి కొత్తగా ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి ఆలోచనతో ఇంట్రడ్యూస్ చేశారు. జస్ట్ ఒక 4 రోజుల క్రితమే ఈ క్రూజ్ ట్రిప్ అనేది విశాఖపట్నం నుంచి చెన్నైకి స్టార్ట్ అయింది. అదేవిధంగా చెన్నై నుంచి విశాఖపట్నం కూడా వెళ్ళేటప్పుడు ఒక 2 రోజులు, అక్కడి నుంచి చెన్నై నుంచి తిరిగి వచ్చేటప్పుడు విశాఖ వచ్చేటప్పుడు 3 రాత్రులు, ఇలా 3 రోజుల్లో ఆ ప్రయాణాన్ని చాలా విలాసవంతంగా చేశారు. ఇక్కడ కార్డెలియా షిప్ ఏదైతే ఉంటుందో ఆ క్రూజ్ షిప్ చాలా అందంగా, చాలా గొప్పగా తయారు చేశారు దాన్ని. 1800 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించడానికి, అదేవిధంగా 796 క్యాబిన్లతో దీన్ని డిజైన్ చేశారు. సో 796 క్యాబిన్లలో కూడా సముద్రానికి అభిముఖంగా, అంటే సముద్రం వైపు సీ వ్యూతో 411 గదులు ఉన్నాయంటే అది ఒక గొప్ప విషయము. అదేవిధంగా దీంట్లో లగ్జరీ సూట్స్ ఒక 100 వరకు, దాంతోపాటు మనం సీఎం సూట్ అని ఒకటి, ఇలా రకరకాల వాటితో 24/7 నడిచేటువంటి క్రీడా ప్రాంగణాలు, అదేవిధంగా క్లబ్బులు, రకరకాల యాక్టివిటీస్ విలాసవంతంగా చాలా మనం ఎప్పుడు చూడని విధంగా కొన్ని క్రూజ్ని తయారు చేశారు. ఓకే, మీరు బాంబే టు గోవా చూసుంటారు క్రూజ్లు, అదేవిధంగా మలేషియా లాంటి దేశాల్లో, ఇక్కడి నుంచి మలేషియా లాంటి దేశాలకు వెళ్ళే క్రూజ్లు చూసుంటారు. అన్నిటికంటే గొప్ప అనుభవంగా మనము దీన్ని విశాఖపట్నానికి వచ్చిందని చెప్పి గొప్పగా ఆంధ్ర వారు చెప్పుకోవడానికి అవకాశం కలిగింది. ఈ క్రూజ్ షిప్లో మరొకటి ఏంటంటే, ఇప్పుడు ఏదో 3 రోజులు 4 రోజులు ఒక నెల నడపడం కాదు, అది విశాఖపట్నం నుంచి అండమాన్ కూడా వెళ్తూ ఉండేవి ఇంతకుముందు. అవును, ఇంతకుముందు ఉండేవి ఉండేవి చిన్నవి.
సో కానీ ఇది భారీ షిప్, 100 మంది ఒకేసారి ప్రయాణం కలిగి, దాని రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, దాని బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి జూలై నెలకి బుకింగ్స్ అయిపోవచ్చాయి, పూర్తి అయిపోవచ్చాయి. సో దానికి బాగుంది అని చెప్పిన రెస్పాన్స్ కూడా బాగుంది. అయితే గత ఏడాది ఎంవి వరల్డ్ అని ప్రపంచంలోనే అత్యంత లగ్జూరియస్ షిప్ ఒకటి విశాఖపట్నంకి వచ్చింది. సో ఆ టెర్మినల్కి వచ్చినప్పుడు క్రూజ్ టెర్మినల్కి దాన్ని డాక్ చేయగలిగారు, అంటే అక్కడ ఆపగలిగారు, అలాంటి సౌకర్యాన్ని కల్పించారు. సో ఆ లగ్జూరియస్ షిప్లో ఉండే అమెరికన్స్, యూరోపియన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, అంటే డాకింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఓ మిగతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంది అని చెప్పి అనుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని క్రూజ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా క్రూజ్ లైనర్స్ ఏవైతే ఉంటాయో మిగతా షిప్స్, ఇది ఒకటే కాదు, కార్డిలియా కాదు, ఇంకా మిగతా షిప్స్ కూడా రావడానికి ఇక్కడి నుంచి చెన్నై కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు మన గుజరాత్ కానీ అటువైపు ముంబై కానీ వీటికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి క్రూజ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం అనే విషయం చర్చలు తుది దశలో ఉన్నాయి. వీటికి అన్నిటికంటే కూడా గొప్ప విషయము, ఇంటర్నేషనల్గా ఇక్కడి నుంచి వెళ్ళడానికి, విశాఖపట్నం నుంచి వెళ్ళడానికి బాంబే నుంచి మాత్రమే ఉంది. ఇంటర్నేషనల్గా క్రూజ్ ఏమైనా అవకాశాలు ఉంటాయా అని చూసినప్పుడు అక్కడి నుంచి కూడా క్రూజ్కి చాలా రెస్పాన్స్ బాగొచ్చింది. ఇంటర్నేషనల్ సంస్థలు కూడా వీటిని నడపడానికి సిద్ధపడ్డాయి. సో విశాఖపట్నం ఇట్ ఈస్ అనదర్ క్రౌన్, విశాఖ జ్యువెల్ వాటిలో ఇది కూడా క్రూజ్ కూడా ఒక పార్ట్ కాబోతోంది. దాన్ని ఆంధ్ర వాళ్ళే కాదు, అది ఆంధ్రాకి సంబంధించింది కాదు, మన అందరం కూడా తెలంగాణ ఎక్కడి నుంచి అయినా కూడా మన అందరం వెళ్ళి దాన్ని ఆహ్లాదాన్ని ఆహ్లాదంలో పాలు పంచుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా ఉంటుంది. ఇది ఒక టూరిజంకి నిజంగా ఒక పెద్ద బూస్టప్ మాదిరి కనపడుతోంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజానికి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా క్రూజ్ సిస్టమ్ పెరగడము అంటే ప్రపంచంలో మిగతా అగ్రరాజ్యాలకు లేదా అభివృద్ధి చెందిన దేశాలకు సరసన మనం నిలబడాలనంటే అన్ని రకాలుగా మనం నిలబడాలి, కేవలం ఒక కొన్ని అంశాల్లోనే ఉండడం కాదు. అండ్ ఈవెన్ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో దానికి తగ్గట్టుగా కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్లీ వైజాగ్ పోర్ట్ ఎవరైతే ఇది నిర్వహిస్తున్నారో వాళ్ళకి అభినందనలు తెలుపుదాం. అండ్ ప్రయత్నం సఫలీకృతం కావాలి. ఇలాంటి ఒక కొత్త ప్రక్రియలో టూరిజం కానివ్వండి, హాలిడేని ఎంజాయ్ చేసే విధానాలు కానివ్వండి పెరగాలని మనం కోరుకుందాం. సో దట్ క్యాష్ ఫ్లో ఎక్కువగా వస్తుంది కదా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం రీజనల్ రౌండప్. వచ్చే వారం రీజనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.